శ్రీనివాస్ గారు, మీరు హైకోర్టు అడ్వకేట్ గారు, మీరు అంటే విషయం అసలు ఇక్కడ రాయాల్సింది లేక సిబిఐకా, సిఐడికా, లేకుంటే ఈడీకా, లేకుంటే ఇంకోటి ప్రభుత్వానికా, అసలు రాయాల్సిన లేక ఇయ్యాల్సిన చోట ఇచ్చారా, లేకుంటే రాంగ్ రూట్లో వెళ్ళారా? అక్కడ ఉన్న మన సోదర అతిథులందరికీ నమస్కారం చెప్తున్నానండి. ఇప్పుడు చర్చ అంతా కూడా పురంధరేశ్వరి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ మాజీ కేంద్ర మాజీ మంత్రి, ఆవిడ ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ లేఖలో మొత్తం అంతా కూడా వివరంగా చెప్పారు. బట్ ఎవరికి రాశారు అన్న దాని మీద మీమాంస ఏమీ లేదు, మనకి క్లియర్ గా ఉంది. ఆవిడ ఇంటెన్షన్ కూడా చీఫ్ జస్టిస్ కి రాయాలని ఆ విధంగా రాస్తూ దాంట్లోని విషయాలు కూడా ఏవైతే వ్యక్తపరిచారో అవన్నీ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాల అనుకునే రాస్తారు. అడ్రస్ ఏమో తప్పుచా రాయలేదు. ఆవిడ ఇదే విషయాలు అందరికీ చెప్పొచ్చు, తప్పేం లేదు. అందరికి కూడా మరీ విడివిడిగా ఉత్తరాలు పెడుతున్నారో లేదో నాకు తెలియదు. దీంట్లో ఎక్కడో కూడా పెట్టినట్టుగా సమాచారం లేదు. కాబట్టి ఆవిడ ఏదైతే ఇప్పుడు కేసులు ఉన్నాయో, విజయసాయి రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద అనేప్పటికీ బెయిల్ అంటేనే సంబంధం. బెయిల్ అంటే ఏంటంటే కనెక్ట్ చేయడం. ఇతను జ్యుడిషియల్ కస్టడీలో ఉండే బెయిల్ మీద వెళ్తున్నారు కాబట్టి ఈయన ఎప్పుడైనా సరే రీకాల్ చేయొచ్చు. కోర్టు తనంతట తాను రీకాల్ చేయొచ్చు, లేదా ఎవరైనా సరే ఆరోపణ చేసి రీకాల్ చేయమని ఇతని యొక్క బెయిల్ ఆర్డర్ని రీకాల్ చేయమని పిటిషన్ పెట్టుకుంటే, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ పెట్టుకున్నా, బెయిల్ రీకాల్ చేయమని పెట్టుకున్నా, దాన్ని పరిశీలించి వెంటనే తక్షణ ఆర్డర్స్ వేస్తుంది కోర్టు. కింద నుంచి మీద దాకా కోర్టులన్నిటి మీద వాళ్ళకి ఒక రివ్యూ అధికారం ఉంది. సుప్రీంకోర్టుకి రివ్యూ అధికారం, కింద కోర్టులు ఏ తప్పు చేసినా సరే రివ్యూ అధికారం ఉంది. అలాగే గతంలో కూడా సుప్రీంకోర్టుకి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే డెవలప్మెంట్స్ అన్ని కూడా. ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆవిడ స్పష్టంగా తెలియజేసిన విషయం, విజయసాయి రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్కు లోబడి, బెయిల్ కండిషన్ లోబడి ఆయన వ్యవహరించట్లేదు. ఆయన బయట అందరినీ బెదిరిస్తున్నారు. ఆయన్ని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదా పాలక పక్షాన్ని ప్రశ్నించినా కూడా ఆయన జవాబిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళని భయపెడుతూ, ప్రశ్నించేవాడికి ప్రాథమిక హక్కు, ఆ ప్రాథమిక హక్కుకు భంగం కలిగేలాగా. ప్రాథమిక భంగం కలగడం అంటే ఏంటంటే, ప్రాథమిక హక్కు ఎవరైనా ఉపయోగించుకోవాలంటే, ఎక్సర్సైజ్ చేయాలంటే ధైర్యం కావాలి, భయం లేకుండా ఉండాలి. ఈ భయం లేకుండా ఉండడం, ధైర్యం కావాలన్న దాన్ని ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి పౌరుడు నిర్భయంగా ప్రశ్నించేటువంటి స్థితిని కలగజేయాలి. అధికార పక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించే వాళ్ళని జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అధికార పక్షం మీద ఉంది, అధికార పక్షంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద ఉంది, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది, ముఖ్యమంత్రి, మంత్రివర్గం, అందరి మీద సమాధానం చెప్పాలి. ఈవిడ లేవనెత్తిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమాధానం ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడకి ప్రజల యొక్క అనుమానాల్ని, ప్రజల యొక్క సందేహాల్ని ఆవిడ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది, ప్రశ్నిస్తుంది. ప్రశ్నకి జవాబు మీ దగ్గర లేనప్పుడు, ప్రశ్నకి జవాబు చెప్పే తాహత కానీ, శక్తి కానీ, సామర్థ్యం కానీ లేనప్పుడు ఎక్కడికి దిగజారిపోతారంటే వ్యక్తిగత దూషణ దిగజారిపోతారు. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు.